హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చిన్న పిల్లల గురించి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చిన్న పిల్లలు కొంతమంది ఎట్లా ఉంటారంటే లైక్ చాలా మొండిగా ఉంటారు. ఏదో ఒక మాట చెప్తే అదే కావాలి, లేకపోతే అదే చెయ్యాలి, అట్లా ఉంటుంది. సో ఆ టైప్ అలవాటు పోవాలంటే మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది. సో యూ కెన్ యూజ్ దట్ మెడిసిన్ అండ్ పిల్లలు నార్మల్ అవుతారు. సెకండ్ థింగ్, కొంతమందికి చిన్న పిల్లలకి 2-3 రోజులకు ఒక్కసారి మోషన్స్ వస్తుంది అన్నమాట. సో 2-3 రోజులకు ఒకసారి మోషన్స్ అంటే దట్ కమ్స్ ఇన్ కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ ఇన్ ద చిల్డ్రన్స్. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నార్మల్గా బాడీలో ఎలా గ్రోత్ రావాల్సింది అట్లా రాదు. సో దట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మనకు తిన్న ఫుడ్ అన్నీ సరిగా మెటాబలైజ్ అవ్వద్దు. సో దానివల్ల వాళ్ళకు గ్రోత్ సరిగా రాదు, లేకపోతే కొంతమంది ఒబేస్ అయిపోతారు, కొంతమందికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే కూడా వీ హ్యావ్ బెటర్ ఇన్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది ఏం చేస్తారంటే చాలా అంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే అంత ఆరోగ్యంగా, అంత ఓవర్ యాక్టివ్గా ఉంటారు. సో ఎక్కువ ఓవర్ యాక్టివ్గా ఉంటే, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటే కూడా కొంచెం కష్టమే. సో ఎలాంటి పిల్లలకు మనం చాలా కష్టంతో మనము కంట్రోల్ చేయాలి, లేకపోతే అగైన్ వాళ్ళ మాట వినకపోతే అది కూడా కష్టమే. ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఎట్లా ఉంటాయంటే స్కూల్కు వెళ్ళడం మాట చెప్తే వాళ్ళ ఏడవడం స్టార్ట్ చేస్తారు. కొంతమందికి స్కూల్కి వెళ్ళరు. కొంతమందికి స్కూల్కి వెళ్ళాలంటే భయపడతారు అన్నమాట. సో ఎలాంటి వాళ్ళకు కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళ ఈజీగా స్కూల్కు వెళ్ళగలుగుతారు. అండ్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీగా చదవగలుగుతారు, అన్ని విధాలుగా బాగానే ఉంటారు. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్కరికి పిల్లలకు రావడం అవకాశం ఉంది. అండ్ ఇది కాకుండా కొంతమందికి గ్రోత్ సరిగా రాదు, అంటే హైట్ సరిగా పెరగదు. వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ ఇన్ టైంలో వాళ్ళ నడవద్దు, లేకపోతే ఇన్ టైంలో వాళ్ళకు ఎంత హైట్ రావాల్సింది అంత హైట్ వాళ్ళకు రావటం లేదు. అన్నీ డిలే అన్నమాట. అన్నీ డిలే అవుతుంది. వాళ్ళకు హైట్ పెరగడం కూడా డిలే అవుతుంది, మాట్లాడుకోవడం డిలే అవుతుంది. సో ఈవెన్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకు అంతా ఉండదు ఎంత ఉండాల్సిందంట. ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో యూ కెన్ కమ్ టు మై క్లినిక్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్